విజయ్ రెడ్డి గారు మాట్లాడతారు. ద్వేషం, అసమానతలు పోవాలంటే మనకు కావాల్సిన ప్రేమ. ఆ ప్రేమ రమణమూర్తి గారి దగ్గర పుష్కలంగా ఉంది. ఆయన దగ్గర ఎవరు ఎంత తోడుకోవాలని తోడుకోవచ్చు. అంత ప్రేమమూర్తి అంటారు చూసారు, ఆయన నాకు అలా ప్రేమమూర్తిలా కనిపిస్తుంటారు అనమాట. ఇకపోతే ఈరోజు జరిగింది ఒక అద్భుతమైన జ్ఞానయజ్ఞం. ఎడ్లపల్లి మోహన్ రావు గారు ఇవాళ ఇచ్చిన, అందరూ ప్రసంగిస్తారు, ఆయన చేసిన ఈరోజు ఒక అద్భుతమైన ఆయన కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అది ఈ కాళ్ళు ఏదైతే ఉందో, ఈ కాళ్ళ ద్వారా ప్రతి నెల కూడా ఇలాంటి అద్భుత జ్ఞానయజ్ఞాలని మన చేస్తున్న జయ భారత్ టీం అందరికి కూడా మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములు అద్భుతంగా చేశారు. దీంట్లో జరిగిన ఇవాళ ప్రేమ ఎక్కువైతే వస్తుంది, కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ ఎక్కువైతే అప్పుడప్పుడు సరదాగా వస్తే తప్పించి ఇవేవి కూడా, ఎందుకంటే ఆయన ఎంతో దూరం నుంచి కర్ణాటక నుంచి వచ్చారు. ఆయన ఎంత ప్రేమ ఉంటే చెప్పండి రావాలంటే, మనం ఇక్కడి నుంచే రాలేకపోతున్నాం మనకి. అలాంటిది ఆయన కర్ణాటక నుంచి మీరు చూస్తుంటే ఆయన ఒక్క మీటింగ్ కూడా మిస్ కారు. సో అందరిలో ప్రేమ తప్పించి ఆయన కనబట్లేదు నాకు. అందువల్ల ఏంటంటే ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం ఆ రెండు ముక్కలు చెప్పాలని చెప్పి ఆగాను నేను. ఎందుకంటే చెప్పకపోతే అండి వీళ్ళు ఇంత కష్టపడి చేస్తున్న ఈ ప్రయత్నానికి అర్థం ఉండదని చెప్పి నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా మా గురుగారు మోహన్ రావు గారు ఇవాళ మోహన్ రావు గారు ఇచ్చిన స్పీచ్ ఏదైతే ఉందో అది అద్భుతం మాట. ఎవరైతే అది ఈరోజు వినే అదృష్టం నాకు కలిగిందని భావిస్తున్నాను. అంత అద్భుతంగా అయినా అంటే చెప్పాలంటే ఎంత కష్టపడలో చెప్పండి, అది మనం అర్థం చేసుకోవాలి. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి గురుగారు చేస్తున్నారు. నేను నిన్న కూడా గురుగారు నాకు చెప్పాను, చాలా అద్భుతమండి, ఇది ఒక గంటలో అర్థమయ్యేది కాదు, మీరు కంటిన్యూగా చేయండి, ఈ యజ్ఞాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎవరైతే పార్టిసిపేట్ వస్తారో వాళ్ళు ధ్వనిలో వాళ్ళు చెప్పాలంటే అదృష్టం ఉంటేనే వస్తారు అలాంటి కార్యక్రమాలకి అని చెప్పి నా ఉద్దేశం. చాలా ధన్యవాదాలు.